చిన్నప్పుడు మనమంతా మట్టితోటి మంచిగా ఆడుకునేటోళ్ళం. మట్టిలో నీళ్లు పోసి పిసుకుంటా బొమ్మరిల్లు కట్టుకునేటోళ్ళం. అబ్బా! ఎంత కమ్మటి వాసన వస్తుండేనో మట్టిలో నీళ్లు కలిపితే. కొందరైతే ఆ మట్టిని తినేటోళ్ళు కూడా. కానీ ఇప్పటి పిల్లగాళ్లకు మట్టితోటి ఆడుకునుడు కాదు, అసలు మట్టిని ముట్టుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. పొరపాటున చేతికి గింత మట్టి అంటితే పాపం, అమ్మో మళ్ళా మట్టిలో ఆడుకున్నావా అని కొడతారు తల్లులు. ఇక సిటీలనైతే మరీ అద్మానం, మొత్తం సిమెంట్ రోడ్లు బండలే నాయే. ఈ ఏడ మట్టి దొరుకుతుంది వాళ్ళకు. ఇందుకి ఈ మట్టి కహాని ఎందుకు చెప్తున్నానంటే ఇగో గిందుకు. ఓం బ్రహ్మదేవాయ నమః. ఇక చూసిర్రా పెయ్యంతా బంకమట్టి పూసుకొని ఒంటికాల మీద నిలబడి ఎట్లా ధ్యానం చేస్తున్నారో వీళ్ళంతా. మొత్తం 120 మంది దాకా ఉన్నట్టున్నారు. కామారెడ్డి జిల్లా బికనూరు మండలం జంగంపల్లి చెరువు కాడ ఈ పతంజలి యోగా సమితులు మట్టి స్నానం ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఇట్లా ఏం కష్టపడతారు తీయ అన్నలు. మోకాల మీద కాలు పెట్టి నిలబడి రాకుంటే కామ్గా 2 కాళ్ళ మీద నిలబడుర్రి. అయిందా? పొద్దుగా తీస్తావా? 2 నిమిషాలే చక్కగా నిలబడొత్తలేదు. ఇక పొద్దు కదానికి ఏడు నిలబడతారు కానీ. ఇంతకీ మట్టి పూసుకునే కాన్సెప్ట్ ఏందో చెప్పరాదు రామరెడ్డి అన్న. బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, మలబద్ధకం ఉన్నా, ఇవన్నీ రోగాలంట సర్వ రోగ నివారణగా కూడా మన క్లినికులు చెప్తా ఉన్నాం. ఇన్నరా ఏడాదికి ఓ 2-3 మాటలు ఇట్లా చేస్తే బీపీ, షుగరు, మలబద్ధకం అసలు రోగాలు అన్నీ పోతాయట. చర్మం మీద ఉండే చెమటరంధ్రాలు మంచిగా తెలుసుకుంటాయట. ఇక నిజంగా ఇట్లా చేస్తే అవన్నీ రోగాలు మాయమైతే అంటే 3 మాటలైందే 30 మాటలు చేసేటోళ్ళు కూడా ఉంటారు. ఇన్నరు కదా ఈ కామారెడ్డి యోగా సంఘ పోలు చెప్పిన ముచ్చట. మరి మీ ఊళ్ళో కూడా చెరువు మట్టి పూసుకొని ట్రై చేయరు ఇక మీరు కూడా.